హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని కళింగ కల్చరల్ హాలులో జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శనను టీపీసీసీ ప్రచార జాయింట్ కన్వీనర్ రమ్యారావు ప్రారంభించారు. ఆమె హాలులో కొలువు తీరిన చేనేత కళాకారుల వస్త్ర ఉత్పత్తులను తిలకించారు. చేనేతకారులతో వాటి తయారీ విధానం, ప్రత్యేకతల గురించి అడిగి తెలుసుకున్నారు. భారతీయ సంస్కృతిలో పట్టు, హ్యాండ్లూమ్ వస్త్ర ఉత్పత్తులకు ఎంతో ప్రత్యేకత ఉందని రమ్యారావు అన్నారు. ఈ ఉత్పత్తులకు నేటికి వన్నె తగ్గలేదని, నేటితరం యువత కూడా హ్యాండ్లూమ్ ఉత్పత్తులను ఎంతో ఆదరిస్తున్నారన్నారు. నేషనల్ సిల్క్ ఎక్స్పో వాళ్ళు పెట్టిన ఈ ఎగ్జిబిషన్స్ ఈరోజు 14th నుంచి ఈ నెల 21st వరకు ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు నిర్వహించే ఈ ఫంక్షన్ హాల్లో వివిధ రాష్ట్రాల నుంచి చేనేత కార్మికులందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా చేనేత కార్మికులకు చేయూతని ఇవ్వాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది. నేతన్నలను కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. చేనేత వస్త్రాలను ధరించాలి, నేతన్నలకు మనము సహకారం అందించాలి, వాళ్ళ ఉపాధికి మనం అండదండగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేతన్నలకు వెన్నుదన్నుగా ఉండే విధంగా మొన్న జనవరిలో 168 కోట్లతోటి నిధులు కూడా విడుదల చేయడం జరిగింది. అభయహస్తం పథకం ద్వారా 3 విభాగాలుగా నేతన్నల కోసం, నేతన్నలకు పొదుపు నిధి, నేతన్నలకు భద్రత, నేతన్నలకు భరోసా 3 రకాలుగా కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని జీవోని పాస్ చేయడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రానికి రైతు ఎట్లా వెన్నుముకనో చేనేత కార్మికులు కూడా వెన్నుముక. వాళ్లకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండదండలుగా ఉండాలనుకొని ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ నెల 21వ తేదీ వరకు కొనసాగుతున్న ప్రదర్శనలో దేశంలోని 14 రాష్ట్రాల నుండి చేనేతకారులు, చేతిపని బృందాలు తమ సిల్క్, హ్యాండ్లూమ్ చీరలు, డ్రెస్ మెటీరియల్ వంటి 75,000 రకాల వస్త్ర ఉత్పత్తులను అందుబాటులో ఉంచారని నిర్వాహకులు జయేష్ గుప్తా వివరించారు. నేషనల్ సిల్క్ ఎక్స్పో కోఆర్డినేటర్ సతీష్ కుమార్ నా పేరు. దీనికి ఆర్గనైజర్ జయేష్ కుమార్, జగదీశ్వర అష్టకళ వికాస్ సమితి అనే పేరుతో ఒక ఎగ్జిబిషన్, ఒక సొసైటీని ఫామ్ చేస్తున్నాము. కరెక్ట్గా 25 ఏళ్ళుగా మేము ఆల్ ఇండియా లెవెల్లో జరిపిస్తున్నాము. ఇక్కడ కళింగ కల్చరల్ ఈ 14 నుంచి 21 జరిపిస్తున్న ఈ ఎగ్జిబిషన్కి కలగొండ రమ్య మేడం గారితో ఇనాగ్రేషన్ ఈరోజు వీలు పడింది కాబట్టి ఈరోజు ఇనాగ్రేషన్ చేపిస్తున్నాము. మళ్ళీ ఇక్కడ ఏమరా అంటే టోటల్ మనం తెలంగాణ ఎత్తుకుంటే గద్వాలని, పోచంపల్లిని, ఆంధ్రప్రదేశ్ మంగళగిరి, కలంకారీ, కర్ణాటక ఎత్తుకుంటే మైసూర్, తమిళనాడు ఎత్తుకుంటే తమిళనాడు కంచిపట్టు, ధర్మావరం, అంటే ప్రతి స్టేట్లో, అంటే ఇప్పుడు మధ్యప్రదేశ్ ఎత్తుకుంటే చందేరి, వెస్ట్ బెంగాల్ ఎత్తుకుంటే బొటెక్పెంట్, టసర్ సిల్క్, బెనారస్, యూపీ నుంచి బెనారస్, చాలా ఐటాలు దగ్గర బెనారస్లో టాప్స్ అని, సూట్స్ అని ప్రతి ఒక్కటి వస్తుంది. జైపూర్ నుంచి సూట్స్, శారీస్, డ్రెస్ మెటీరియల్స్, బెడ్షీట్స్, హౌస్ ఫర్నిషింగ్ ప్రతి ఒక్కటి, అంటే ప్రతి స్టేట్ నుంచి ఎంపీ, యూపీ, వెస్ట్ బెంగాల్, ఏపీ, తెలంగాణ ప్రతి స్టేట్ నుంచి ఇక్కడ వచ్చి ఒకే గ్రూప్ కదా దగ్గర 50 అంటే లక్ష పైన రకాలు వెరైటీలుగా శారీస్ అని, డ్రెస్ మెటీరియల్ అని ఇక్కడ ప్రదర్శించబడింది.